హలో గైస్! ఇవైతే నా హెయిర్ యాక్సెసరీస్ అన్నమాట. ఇవైతే డైలీ వేర్ ఏం యూజ్ చేయను. ఎప్పుడన్నా అకేషనల్‌గా రెడీ అయినప్పుడు పార్టీస్‌కి వాటికి యూజ్ చేస్తాను. ఇదైతేనేమో డైలీ వేర్ యూజ్ చేస్తాను. ఆ పైన చూపించిన క్లిప్ వచ్చేసి పని పెట్టడానికి యూజ్ చేస్తాను. ఈ 3 కూడా పని పెట్టడానికి యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడున్న ఈ క్లిప్స్ వచ్చేసి డిస్కో రబ్బర్ బ్యాండ్ పెట్టి ఈ ఫ్లవర్ బ్యాండ్స్‌ని పెడితే ఫో ఐ మీన్ జడ కదలకుండా అలాగే ఉంటది. ఆ ఫ్లవర్ కూడా మంచిగా కనిపిస్తది. ఈ చిన్న చిన్నవి కూడా పక్కన పెట్టడానికి యూజ్‌ఫుల్ అవుతాయి. ఇంక ఈ బనానా క్లిప్ వచ్చేసి మనం ఏ కట్ చేయించుకున్నా గానీ ఫెదర్ లేయర్స్ అనేవి చూపిస్తది. ఇవేమో పెద్ద బనానా క్లిప్స్ వచ్చేసేమో హై పోనీ వేయడానికి యూజ్‌ఫుల్ అవుతది. నేనైతే జనరల్‌గా ప్రిఫర్ చేయను హై పోనీ వేయడానికి. ఎప్పుడన్నా ఒకసారి అయితే వేస్తాను. ఈ చిన్న చిన్న క్లిప్స్, మెటల్ క్లిప్స్, ప్లాస్టిక్ క్లిప్స్, బటర్‌ఫ్లై బటర్‌ఫ్లై క్లిప్స్ అయితే నేను డైలీ పెట్టుకుంటాను. జస్ట్ హెయిర్ తీసేసి పెట్టేసుకొని ఎళ్ళిపోతే ఫాస్ట్‌గా రెడీ అయిపోవచ్చు. ఇవొచ్చేసి స్క్రంచీస్ ఇవైతే నాకు చాలా నచ్చుతాయి. ఏ కలర్ డ్రెస్ ఏసుకుంటే ఆ కలర్ దాని మీదకి మ్యాచ్ చేయడానికి. ఇవేమో ఫంకీగా రెడీ అయినప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్స్‌నయితే యూజ్ చేస్తాను. ఆ పక్కనున్న వైర్ రబ్బర్ బ్యాండ్స్ అయితే హై పోనీటెయిల్ పెట్టడానికి యూజ్ చేస్తాను. ఇంకా రిమైనింగ్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ ఏమో జడ వేయడానికి, పోనీటెయిల్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఐ మీన్ అలాగే వేసుకుంటాను ఇంట్రెస్ట్ అంటే. ఇంక ఈ రిమైనింగ్‌వేమో డిస్కో రబ్బర్ బ్యాండ్స్ నేను చెప్పాను గదా! అవెప్పుడూ నేను మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే, ఆ రబ్బర్ బ్యాండ్ పెట్టి ఇంకే క్లిప్ పెట్టినా కదలకుండా ఉండి, ఆ క్లిప్‌ననేది